years of excellence. Sun International Institute of Tourism and Management. మీరు వాళ్ళ అబ్బాయిని ఎంఎస్ రాజు గారి అబ్బాయిని కొంచెం హార్ష్గానే ట్రీట్ చేశారంటే నిజమేనా ఈ సినిమాకి? లేదండి. హార్ష్గా అంటే హార్ష్ మీన్స్ తిట్టడం అలా లేదా? అతను నాకు చాలా ఇప్పటికి ఇవాళకి ఎంఎస్ రాజు గారు కానీ వారి అబ్బాయి కానీ చాలా సన్నిహితులు. ఇవాళ మార్నింగ్ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఇవాళ మార్నింగ్ నేను ప్రతిరోజు కొంతమంది ముఖ్యులకి నేను గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడతాను, శుభోదయం అని. నేను తీసిన అయితే నేను కలెక్ట్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్ మీద శుభోదయం అని నా పేరు ఉంటుంది. దానికి పర్ఫెక్ట్ రిప్లై ఇచ్చే వాళ్ళలో ఎంఎస్ రాజు గారు వారి అబ్బాయి ఇద్దరు కూడా. వెరీ గుడ్. మీతో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేయాలంటే కొంచెం నాకు తెలిసి కొంచెం జంకుతారు, అంటే ఎందుకంటే మీ హిస్టరీ అలాంటిది, మీ సాంగ్స్ అలాంటివి. అలాంటిది మీరు ఫస్ట్ టైం మన ఫ్యాషన్ డిజైనర్లో మణిశర్మ గారితో పనిచేశారు. అప్పుడేంటి మీరు ఎలా ఉంది మీ వర్కింగ్ స్టైల్? ఇద్దరిది ట్యూన్ అయ్యారా ఎట్లా? చాలా అద్భుతంగా ఫీల్ అయ్యానండి ఆయనతో వర్కింగ్. నాకేం కావాలో పర్ఫెక్ట్గా ఇచ్చాడండి ఆయన. ఆయన ఏదో మాట్లాడారండి. ఎప్పుడు పనిచేసేటప్పుడు చేస్తేనే తెలుస్తుంది కదా, ఏదో చెప్పారు ఆయనకి చాలా కష్టం అండి అలాగని. నా గురించి కూడా చెప్పుంటారు వేరే, కానీ ఆయనతో చాలా కంఫర్టబుల్గా ఆయన గురించి మీ దగ్గర చెప్పారు. ఓకే, చాలా అద్భుతంగా నేను ఫీల్ అయ్యాను ఆయనతో. అంటే మీరు ఇళయరాజా గారు, చక్రి, మీరు, మణిశర్మ గారు నలుగురైనా ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకా చేశారండి. ఎవరండి ఇంకా? రాజన్ నాగేంద్ర గారు నా ఫస్ట్ ఫిల్మ్ అండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు సినిమా చేశారు. ఏ సినిమా? లాయర్ సుహాసిని. ఓకే, లాయర్ సుహాసిని. ఓకే అండి. గంగాభరణ గారు సినిమా చేశారు, అద్భుతమైన పాటలు అండి. ఒక ఫిల్మ్ చేశారు. ఓకే. ఎక్కువగా చేసింది ఇళయరాజా గారు. ఇళయరాజా గారు కాకుండా మీ సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ అంటే ఏది ఇస్తారు మీరు? గంగామర్ గారు చేసిన స్వరకల్పన అద్భుతమైన పాటలు అండి. ఓకే, చాలా అద్భుతమైన పాటలు. ఇక్కడ ప్రాబ్లం లేకుండా, తెలుగు వాళ్ళ గురించి ప్రాబ్లం లేకుండా చెప్పారు ఆన్సర్. అంటే తర్వాత చెప్తాను మీరు. ఓకే. అలాగే తెలుగు వాళ్ళ గురించి చెప్పాలంటే లాయర్ సుహాసినిలో బాలసుబ్రహ్మణ్యం గారు మ్యూజిక్ చేశారండి. సామజవర గమన అనే పాట ఉంటుంది. అవును, ఎక్స్ట్రాడినరీ సాంగ్ అండి అది, బాగుంటుంది. తర్వాత అవును వాళ్ళు దృష్టిపడ్డాడు, చక్రి చేశాడు. బట్ మీరు లాయర్ సుహాసిని సినిమా చేస్తున్నప్పుడు సినిమా మొత్తం చాలా ఇష్టంగానే పనిచేశారంట, అది ఎంతవరకు నిజం? అసలు ఎక్కడ ఇష్టం లేదు, నా ఇష్టంగా చేస్తున్నాను, ఇష్టం లేకుండా చేస్తున్నాను ఈ సినిమా, అది ఎందుకు? రీజన్ ఏంటండి? రకరకాలండి. అది ఇలాగా అని వివరించడం నాకు ఇష్టం లేదు. అది అయిష్టమైన ప్రాజెక్టే. అంటే ప్రాజెక్ట్ ఒప్పుకునేటప్పుడు ఇష్టం లేదా, మధ్యలో అయిష్టత ఏర్పడ్డదా? ఒప్పుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ పోను అది సరిగ్గా సబ్జెక్ట్లోనా లేదా ప్రొడక్షన్లో? ప్రొడక్షన్లో అండి. నా లైఫ్లో చాలా ఎలాగ ఇదైంది సినిమాల్లో ఇదొకటి, తక్కువ ఉన్నాయి. ఓకే, అంటే పేర్లు మెన్షన్ చేయకండి, ఏంటి అయిష్టతకి కారణం అని. అది అసలు మాట్లాడటం ఇష్టం లేదు. ఓకే ఓకే. అయినా చాలా కాలం అయిపోయింది కదా. అదేంటి మీ కథ మీదేనండి? కాదండి, ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఓహో, వారి కథ అండి. ఓకే సార్, గతంలో మీరు గాలికొండపురం రైల్వే గేట్ అని ఒక నవల రాశారు, దాన్నే వెంకటేష్ గారితో సినిమా తీద్దామని అనుకున్నారు కదా, అది ఎందుకు ఆగిపోయింది? అది సస్పెన్స్ సినిమా అండి. అది స్వాతిలో సీరియల్, స్వాతి వీక్లీలో. అది ఆ స్క్రిప్టు మేము చేసే స్క్రిప్ట్ వారికి నచ్చలేదు. ఓకే ఓకే. హీరో గారు ఫాదర్కి, ఆయన బిగినింగ్ డేస్ అనమాట అవి. ఓకే. నచ్చలేదు అది. హీరో కంటే హీరోయిన్కి ఎక్కువ క్యారెక్టర్ ఉంది స్క్రిప్ట్లో, అలా కాదు అనే పద్ధతిలో వారి నాన్నగారు చెప్పారు, రామానాయుడు గారు. నాకు ఆ విధంగా వర్కౌట్ చేయడం చేతకాల, అందుకని అలా ఆగిపోయిందండి. అసలు వంశీ గారితో పెద్ద హీరోలతో సినిమాలను అసలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు వంశీ గారు పెద్ద హీరోలను డీల్ చేయగలరా, లేదా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయా? తెలియదండి. అంటే మీ మనస్సాక్షి తెలుసు కదా.
ఏమో తెలీదు, ఏదన్నా సినిమాగా నేను ఫీల్ అవుతాను, సినిమాగా నేను ఆ డెడికేషన్తో పనిచేస్తాను. పెద్ద చిన్న అని ఏమి ఉండదండి. మీరు చేసే పద్ధతిలో ఉండకపోవచ్చు, బట్ ఒక స్టార్డమ్ అన్నది మీ వర్క్ స్టైల్కి ఏమన్నా అడ్డంకిగా అవ్వచ్చా అన్నది. అదేమీ కాదు, అడ్డంకి కాదు అని నేను అనుకుంటున్నాను. అవును. ఓకే ఓకే. అండ్ ఇంకోటి సార్, మ్యూజికల్గా మీరు చాలా సినిమాలకు ప్రతి సినిమాకి ఎక్స్ట్రా ట్యూన్స్ చేసుకుంటారు, అవి వాడకుండా వృధాగా పడేస్తారు. నాకు తెలిసి మీరు అవి మీ దగ్గర కూడా లేవని విన్నాను నేను అసలు. అంటే పెద్ద పెద్ద ఇళయరాజా గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తోటి ట్యూన్స్ చేయించుకొని అవి సినిమాలో వాడకుండా వృధాగా పడేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ట్యూన్స్ కాదు, సాంగ్స్ రికార్డ్ చేస్తే సినిమాలో అవి వాడకుండా పక్కన పెట్టిన సందర్భాలు ఉన్నాయండి. ట్యూన్స్ కాదు, ట్యూన్ చేస్తే ఏంటి, సాంగ్స్గానే రికార్డు కాబడ్డాక కొన్ని సినిమాల్లో వాడడం కుదరదు. బట్ ఇళయరాజా గారి సాంగ్ రికార్డింగ్ ఉండడమే అసలు అది వినాలని చాలామందికి నాలాంటి అభిమానులకు ఉంటుంది కదా. కనీసం మీరు అవి ఎక్కడ ఉన్నాయో తెలియకుండా పడేశారు మీరు. ఎందుకు అంత ఇలా ఎందుకు? ఎందుకంటే నిర్లక్ష్యం కాదు, ఆ పరిస్థితులు అంతే, అందుకు ఇంకేం కాదు. అది కనీసం మీకు గుర్తున్నాయా ట్యూన్స్? ఆ పాటలుగా గుర్తున్నాయి కానీ ట్రాక్స్ లేవు నా దగ్గర. మళ్ళీ చేయించగలరా అవే సాంగ్స్ని? అవి కుదరదుగా, ట్రాక్స్ నా దగ్గర లేవు, ఆ థియేటర్స్లో కూడా లేవండి. ఓకే ఓకే. ఇక డిజిటలైజ్ అయిపోయినాయి కదా, అవన్నీ బ్యాస్ టేపుల్లో ఉండేవి ఆ రోజుల్లో. ఓకే ఓకే సార్, మీరు ఇళయరాజా గారితో మీకు ఉన్నంత అనుబంధం నాకు తెలిసి ఏ డైరెక్టర్ తోటి లేదు. మీకు అద్భుతమైన సాంగ్స్ ఇచ్చారు, బట్ మధ్యలో మీది బ్రేక్ అయింది. అంటే మీరు అన్నారు బడ్జెట్ కారణాల వల్ల మీరు ఇదయ్యారు. బట్ మీ పర్మనెంట్ కెమెరామెన్ అంటే మీ కాంబినేషనే ఇది, ఇళయరాజా గారు, ఎంవి రగ్ గారు, మీరు. బట్ అలాంటి ఎంవి రగ్ గారికి కూడా ఇది బ్రేక్ అయింది. ఎందుకు? రీజన్ ఏంటండి? అంటే మీ మధ్యలో ఏదో సంథింగ్ జరిగింది అన్నది ఒక ఇండస్ట్రీ టాక్. లేదండి, ఎంవి రగ్ నాకు పర్మనెంట్ కెమెరామెన్ కాదు. అంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్. నా ఫస్ట్ కెమెరామెన్ వచ్చి హరి అనుమోల్ గారు. అవునవును. తను మంచుపల్లికి తనే కెమెరామెన్, లేడీస్ టైలర్కి తనే, చెట్టు కింద ప్లేటర్కి తనే, ఏపీలో విడుదల తనే. కానీ తనకు వేరే సినిమా ఉండడం వల్ల క్లాష్ వచ్చి ఇతను చేయాల్సి వచ్చిందండి. ఏమీ స్పర్ధలు కానీ అభిప్రాయ భేదాలు కానీ ఏమీ లేవండి. ఆ పరిస్థితులను బట్టి ఇతను కానీ అతను కానీ లేదా వేరే వాళ్ళు కానీ చేయడం జరిగింది తప్ప. గోపిక గోదావరి తను చేశారండి? లేదండి, అతను అసిస్టెంట్ చేశాడు. అసిస్టెంట్ చేశారు. ఎంబీ రవి గారు అసిస్టెంట్ అండి అతను. బట్ మీ మధ్య ఏమీ జరగలేదు? లేదు. ఓకే రైట్. ఎలాంటిది లేదు. ఓకే సార్. అండ్ మీరు చాలామంది ఆర్టిస్టులను ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మీలో ఉన్న గొప్పతనం ఏంటంటే చాలామంది అనుకునేది, ఎవరైనా నటుడి మీద గురి పడితే కనుక అతని టాలెంట్ మీద అతన్ని గుర్తుపెట్టుకొని మరి, అది 10 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, గుర్తుపెట్టుకొని మరీ అవకాశాలు ఇచ్చి బ్రేక్ని ఇచ్చారు. ఉదాహరణకి కొండవలస గారు, అతను ఎప్పుడో నాటకాలు వేసింది గుర్తుపెట్టుకొని. అలా కాదు, అతను ద్రాక్షారామం కళా పరిషత్ని మా పసలపూడికి దగ్గరలో ద్రాక్షారామం, ఆ ద్రాక్షారామం కళా పరిషత్తులో ఇతను అదిగో అదే మా ఊరని ఒక నాటిక వేసాడు అతను. నేను దాదాపు 200-300 గజాల దూరం నుంచి ఆ నాటిక వాచ్ చేస్తున్నాను. నేను దూరం నుంచి ఒక సన్నటి కుర్రాడు ఎగిరి భలే గంతులేస్తూ భలే చేస్తున్నాడే అనిపించింది. ఓకే. నాటిక అయిపోయిన తర్వాత అతను కబురు చేస్తే చూస్తే అతను పెద్దవాడు, అతను దగ్గర 60 ఏళ్ళు ఉంటాయి. చాలా బాగా చేశారండి అని నేను ఎవరో చెప్పకుండా అతనితో చెప్తే, మీలాంటి కళాభిమానులు ఉన్నంతకాలం మాలాంటి కళాకారులకి జీవితం ఉంటుందనే పద్ధతిలో అతను మాట్లాడాడు. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాక ఒక స్క్రిప్ట్ చేశాక అతను కబురు చేశాక నన్ను చూసి కంగారు పడ్డాడు, షాక్ అయ్యాడు అతను. సరే అలాగా అతను నాకు పరిచయం అయ్యాడండి, దగ్గర అయ్యాడు. అతనికి ఒక వేషం ఇచ్చానండి. ఆ వేషం అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు సినిమాలో పుట్టిరాజు అనే వేషం. అది బాగా పాపులర్ అయింది, సినిమా హిట్ అయింది. సినిమా హిట్ కారణంగా అది హిట్ తర్వాత అది పాపులర్ అయింది. ఆ తర్వాత సంగతి మీకు తెలుసు. అంటే అతను కథ చెప్పన్నారని ఇదంతా చెప్తున్నాను. అట్లా మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా సార్. మహర్షి రాఘవ గారు కావచ్చు, భానుప్రియ, శాంతిప్రియ, ఒక 20 మంది వెళ్తారా మీ లిస్ట్లో? తెలియదండి, లెక్క పెట్టలే. బాగానే ఉంటారు, పాపులర్ అయిన వాళ్ళు, పాపులర్ కాని వాళ్ళు ఉన్నారండి బాగా. ఓకే సార్, మీతో కంటిన్యూస్గా ఎక్కువ సినిమాలు చేసిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు.
ఆహా. బట్ మీరు సడన్గా ఆయనకు బ్రేక్ ఇచ్చేసి మీ కాంబినేషన్ బ్రేక్ చేసి నరేష్ గారితో సినిమా చేశారు. ఎందుకు? రీజన్ ఏమైనా ఉందా? ఆయనతో ఏమైనా అలిగారా? నేనేం అలగలేదండి, ఆ. ఆయనతో అప్పుడు చేయడం కరెక్ట్ అండి, ఆ. అంతే. అంతేనా? బట్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయలేదు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారిని. అంటే అంత సక్సెస్ఫుల్ కాంబినేషన్ కదా అని. అవునవును. ఏంటి రీజన్స్ అంటే? రీజన్స్ ఏం లేవండి, ఆ. ఆయనతో అప్పుడు చేయడం కరెక్ట్ అన్నాను అంతే, ఇంతకుమించి చేయలేదు. మీరు అన్ని ప్రతిదీ క్రిస్ప్గా షార్ప్గా చెప్తే ఆహా, అలా కాదు, మీరు పెద్దగా వివరంగా చెప్పడానికి వీలుగానే ప్రశ్నలు వేస్తున్నారు అంతే అన్నమాట.